హలో అండి, మేము ఉండే ప్లేస్కి దగ్గరలో ఒక చిన్న ఊరుంది, ఫారెస్ట్ రీఫ్ అని. ఆ ఊర్లో ఒక పబ్ ఉంది. ఆ పబ్ వాళ్ళు అక్కడ ప్రతి సంవత్సరం కుకింగ్ కాంపిటీషన్ క్యాంప్ ఓవెన్ కుక్ ఆఫ్ అని నిర్వహిస్తారు. లాస్ట్ ఇయర్ మేము పార్టిసిపేట్ చేశాము. సెకండ్ ప్రైజ్, అలాగే పీపుల్స్ చాయిస్ థర్డ్ ప్రైజ్ కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. కుకింగ్ కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకున్నాము. ఈ కాంపిటీషన్లో వాళ్ళు వండటానికి ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, రేకు డబ్బా, అది కట్ చేసినవి ఇస్తారు వండుకోవడానికి వీలుగా. దాంట్లో బొగ్గులు కూడా ఇస్తారు. మిగిలిన వంటకు కావాల్సినవి అన్నీ మనమే తెచ్చుకోవాలి. వంట 3:00కల్లా అవజేసుకోవాలి. జడ్జెస్ అయితే వస్తారు, వాళ్ళకి టేస్ట్ చూపించాలి. వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ సెలెక్ట్ చేస్తారు. ఇది చూస్తానికి, ఫుడ్ టేస్ట్ చేయడానికి చాలామంది వస్తారు ఊర్లో వాళ్ళు థర్డ్ ప్రైజ్ని డిసైడ్ చేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద దొంగలు మంట వెలిగిస్తారు. దాంట్లో వచ్చిన బొగ్గుల్ని మనం ఈ రేకు దాంట్లో వేసుకుని దాన్ని పొయ్యిలాగా యూజ్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చిన డబ్బుల్ని వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేస్తారు అన్నమాట. ఇలా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. చాలామంది అయితే వస్తారు. ఈ సంవత్సరం వాతావరణం అయితే బాగోలేదు. ఈరోజు క్లైమేట్ రిపోర్ట్లో వర్షం చూపిస్తుంది, అలాగే స్నో కూడా చూపిస్తుంది. ఆల్రెడీ రాత్రి వర్షం పడింది. మా దగ్గరేమో టెంట్ లేదు, అంటే పాడైంది. సో అయినా ధైర్యం చేసి అయితే వచ్చాము, ఎలాగోలా స్టార్ట్ చేద్దామని. చికెన్ ఒక 10 కిలోలు తీసుకున్నాము. ఈరోజు మేము కడాయి చికెన్ అలాగే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాము. దీంట్లో పెట్టిన ఓవెన్ కూడా అది క్యాంప్ ఓవెన్ అంటారు, బొగ్గుల మీదే యూజ్ చేయాలన్నమాట. బాగుంటుంది దాంట్లో వండితే. బాగా చల్లగాలి అయితే ఉంది. ఎలాగోలా తిప్పలబడి రెడీ అయితే చేసాము. ఇప్పటివరకు అయితే వర్షం పడలేదు, అంటే సన్నగా పడుతుందా కానీ అంత ఎక్కువగా లేదు. పెరిగితే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా దగ్గరలో కూడా షెడ్లో వేరే వాళ్ళు పెట్టుకున్నారు, మనకు వెళ్తానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా తెలిసిన వాళ్ళు వచ్చారు ఇక్కడ, మా ఆఫీస్లో కొలీగ్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. కడాయి చికెన్ అయితే రెడీ అయిపోయింది, అలాగే రైస్ కూడా. ఇంకా పక్కన వాళ్ళు కూడా వేరు వేరు వెరైటీలన్నీ చేస్తున్నారు. చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్ బొగ్గుల మీద ఉండటం. మాకు కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ఇండియన్ వెరైటీ ఫుడ్ని ఇక్కడ టేస్ట్ చేపిస్తున్నాం అంటే చాలా గ్రేట్ కదా. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కో వెరైటీ, కొంతమంది మీట్ వండుతున్నారు, ఇంకా అన్ని రకాల ఎవరికి వచ్చినాయి వాళ్ళు చెఫ్లు. మా కొలీగ్ ఉన్నారు కదా, వాళ్ళు దగ్గరలోనే ఉంటారు. ఈ వర్షం చూసి, నా ఇబ్బందులు చూసి వాళ్ళు టెంట్ తీసుకొచ్చారు నా కోసం. అలాగే ఇక్కడ వుడ్ కటింగ్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. ఇంకా ఎవరికి వాళ్ళు వాళ్ళ స్ట్రెంత్ అంతా ఇక్కడ చూపిస్తారన్నమాట. దీన్ని కూడా వచ్చిన వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు బాగా. అంత తేలిక కాదు ఇది కట్ చేయటం. చాలామంది ఉంటారు, సాయంత్రం వరకు నడుస్తుంది ఇది. పొద్దున 8 నుంచి సాయంత్రం 4-5 వరకు బ్యాచ్లుగా ఇట్లా ఫుడ్ కటింగ్ దీన్ని నడుస్తూ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. మా పక్కన వాళ్ళు ఏంటో బన్నులో మీట్ పెట్టి చేస్తున్నారు. ఈ మాత్రం చాలా వేడి ఉంటుందండి. దగ్గర దాకా వెళ్ళామంటే మాత్రం చేతులు కవిలినట్టు అయిపోతాయి. వీళ్ళు కూడా ఏంటో మీట్ది వెరైటీ చేస్తున్నారు. మనకు మళ్ళీ వీళ్ళు బాగా ఫ్రై చేసి తినరండి, జస్ట్ లైట్ కుక్ చేసి తింటారు. మన రైస్ కూడా రెడీ అయిపోయింది, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. ఈ బొగ్గుల మీద అలా ఉంచేసామంటే సెగ అవసరం లేదు, నీట్గా ఇంకా అదే స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ ఓవెన్ది స్పెషాలిటీ అనమాట. అప్పుడప్పుడు మధ్యలో అడుగును అంటుకోకుండా తిప్పుకుంటే సరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు వేడి సరిపోతుంది దీంట్లో. మనవి అయితే మాడిపోతాయి కానీ గిన్నెలు, ఇక్కడైతే అది ఈ ఓవెన్లో బాగా వస్తుంది. ఈ లోపలే వర్షం స్టార్ట్ అయింది, స్నో కూడా పడుతుంది బాగా. మా ఫ్రెండ్ వాళ్ళు టెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచోగలిగాం, లేకపోతే ఈ పాటికి మొత్తం మన కొండినంతా కూడా వేస్ట్ అయిపోయేది.
మన పక్కన వాళ్ళకి కూడా టెంట్ లేదు, వాళ్ళని మన దాంట్లో వచ్చేయమని చెప్పాము. ఒక పక్కన చలి ఉంది, స్నో ఉంది. చూడండి మనం తీసుకొచ్చిన కుర్చీలు ఎలా పడిందో స్నో. మా మిస్సెస్ అయితే ఇంకా ఆపలేదు, పెరుగు చట్నీ కోసం రెడీ చేస్తుంది. ఇక 3 అయింది. ఈ జడ్జిల కోసం మనం టేస్టింగ్కి తీసుకెళ్ళాలి. 3 ఉన్నారు. సో ఈ బౌల్స్లో పెట్టుకుని కొద్దిగా చికెన్ కర్రీను అలాగే కొద్దిగా ఫ్రైడ్ రైస్ 3 బౌల్స్లో పెట్టుకుని లోపలికి తీసుకెళ్ళాలి. స్మెల్ మాత్రం మూత తీయంగానే బాగా వచ్చేస్తుంది. ఇండియన్ ఫుడ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఈ పబ్ లోపల కూర్చొని ఉంటారు గెస్ట్లు, వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి. లోపల మాత్రం సెట్టింగ్ అంతా కౌబాయ్ టైంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది పబ్. 3 ఉన్నారు జడ్జిలు. మళ్ళీ బాగుందని చెప్తున్నారు వాళ్ళు. Number 11, yep. Number 11. Yep. And we cool it. One is kadai chicken. లాస్ట్ ఇయర్ అయితే 30 మంది చెఫ్లు ఉన్నారు. ఈసారి ఒక 20 మందే ఉన్నారు. ఈ వర్షం మూలంగా రాలేదు. వీళ్ళందరికీ టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసి మార్కులు ఇవ్వాలన్నమాట. ఫస్ట్ సెకండ్ మాత్రమే వీళ్ళ చేతిలో ఉంటుంది. థర్డ్ది మాత్రం పీపుల్ చాయిస్ అని వచ్చిన వాళ్ళందరూ తిని వాళ్ళ ఓటు వేస్తారు. మనకు ఒక నెంబర్ ఇస్తారు, టేబుల్ నెంబరు. లాస్ట్ ఇయర్ మన నెంబర్ వచ్చి 12, ఈసారి ఏమో 11. మన టేబుల్ నెంబర్ 11 అనమాట. వచ్చిన వాళ్ళు పెట్టించుకున్నప్పుడు అడుగుతారు, నెంబర్ అడిగి. లాస్ట్ ఇయర్ ఏమైతే ఇక్కడ స్టిక్కర్ అంటించారు, మన టేబుల్ నెంబరు, మన పేరు అంతా. ఇప్పుడు వర్షం మూలంగా ఇవన్నీ అసలు అవ్వలేదు, అంతా అడావుడ అయిపోయింది. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓటేస్తారనమాట. ఎవరికి ఎక్కువ వస్తే ఇంకా వాళ్ళకి థర్డ్ ప్రైజ్. మనం ప్రైజ్ విన్ అవ్వాలని కాదు కానీ మన ఇండియన్ ఫుడ్ ఇక్కడ టేస్ట్ చూపిద్దామని. అదీగాక ఇది ఒక పర్పస్ కోసం చేస్తుంది కదా, సోషల్ యాక్టివిటీ ఈవెంట్. సో దాంట్లో మనం పార్టిసిపేట్ చేద్దామని. వర్షం అయితే ఆగలేదు, పడతానే ఉంది. అసలు స్నో కూడా మధ్యలో. -5 ఎంత ఉందండి ఈ రోజున. ఎంత వర్షం పడినా స్నో పడినా కానీ ఎవ్వరూ ఏమాత్రం తగ్గట్లేదు. వేడిగా ఉంటుంది. ఈ ఓవెన్లో చాలాసేపు ఉంటుంది, ఆరిపోదు అనమాట. చూడండి ఎంత పొగలు వస్తుందో. కొంచెం కొంచెం పెట్టించుకుంటారు, బాగుంటే కనుక మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టించుకుంటారు. టెంట్ లేకుంటే మాత్రం చాలా రిస్క్ పడేవాళ్ళం. సమయానికి వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. వండినంతసేపు వర్షం లేదు కానీ ఇంకా ఎప్పుడైతే జడ్జిలకి తీసుకెళ్తున్నామో అప్పటి నుంచి వర్షం చాలా ఎక్కువ అయిపోయింది. ఈరోజైతే చాలా ఫన్ ఉంది. అన్ని రకాల క్లైమేట్లు చూసాము. సన్ వచ్చింది, వర్షం పడింది, స్నో వచ్చింది. చాలా చల్లగా ఉంది అసలు వాతావరణం మాత్రం. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ టేస్ట్ చేసేసారు. బ్యాచ్లుగా ఇంకా ఇట్లా వుడ్ కటింగ్ నడుస్తూనే ఉంది. ఎప్పుడు వర్షం ఆగితే అప్పుడు 2-3 వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. అందరూ టెంట్లు అయితే తీసేస్తున్నారు. మాదైతే ఉంచాము, ఇంకొంతసేపు ఆగిన తర్వాత వేద్దాంలే అని చెప్పి. సాయంత్రం 5 అలా అనౌన్స్ చేస్తారనమాట విన్నర్స్ని. అందరూ ఇంకా మంట దగ్గరికి చేరారు చల్లదనానికి. పబ్బు వాళ్ళకు కూడా చాలా సేల్స్ అవుతాయి బీర్లు. ఇంకా ఫైనల్గా జడ్జిలు ఇచ్చిన లిస్టుని పబ్బు అందరూ అనౌన్స్ చేయడానికి వచ్చాడు. ఇంట్రెస్టింగ్గా సెకండ్ ప్రైజు మా అమ్మాయి వాళ్ళ టీచర్ వాళ్ళకి వచ్చింది సెకండ్ ప్రైజు. వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. మనకైతే 1, 2 రాలేదు. ఫైనల్గా పీపుల్స్ చాయిస్ థర్డ్ ప్రైజ్ అయితే మనకు వచ్చింది. సో అక్కడ ఉన్న జనాలందరూ టేస్ట్ చేసి థర్డ్ ప్రైజ్ ఇచ్చారు మనకి. తర్వాత రోజు ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశారు. టేబుల్ 11 పీపుల్స్ చాయిస్ మనం విన్ అయ్యామని. వీడియో నచ్చితే లైక్ చేయండి.